మోక్షం పొందినట్టు మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారు? ఇప్పుడు యాంకరింగ్ అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను, నేను ఫలానా వీడియోస్ చేశానని ప్రూవ్ చేసుకున్నాను ఫలానా, మీరు ఎలా మోక్షం ఇస్తారు అని ఎలా ప్రూవ్ చేస్తున్నారు? ఇదే ఇప్పుడు ప్రూవ్ అయితే లేదా, Q&A అయితే లేదా, మీరు అడుగుతా లేదా, వాట్ ఎవర్ మీ ఇది మీరు అడగండి. ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా నాకు చూపెట్టిన పూజారులే లేరు. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు మోక్షం పూజారులు మోక్షం పొందిన నేను చెప్తా వినండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళకైనా మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మోక్షం ఇస్తా అని అంటున్నారు, ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు. ఒక ఆత్మకు మోక్షం ఇవ్వగలుగుతాం మేము అని చెప్పగలుగుతున్నారు. ఇది మాకు ప్రాక్టికల్ గా చూపెడతారా? మీరే మోక్షం పొందలే, మీరు అసలు ఎవరో తెలియదు, మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? కరెక్టే, మీరు అన్నది ప్రాక్టికల్ డౌటే, కాదనట్లేదు. కానీ మీరు ఎంతమంది చెప్తున్నారు నేను మోక్షం పొందినా అని చెప్పి గురువులు? ఇవాళ ఎంతమంది పక్కన పెట్టేయండి, ఇవాళ మీరే అంటున్నారు మీరే మోక్షం పొందారు, మీరే మోక్షం పొందారు కదా, మీరు మోక్షం పొందాను మేము కూడా మోక్షం ఇవ్వగలుగుతానని మీరు చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ప్రూఫ్ చేయండి. మేము కాదు, నేను ఇవ్వగలుగుతాను. మీరు ప్రూఫ్ చేయండి. ఎట్లా ప్రూవ్ చేయాలి? మళ్ళీ మాకు ఇప్పుడు నమ్మకం రావాలి కదా, ఇప్పుడు నమ్మకం రావాలి. ఇప్పుడు జన్మ అనేది కర్మ అనేది మీరు తీసుకుంటున్నారు, మోక్షం అనేది ఇస్తున్నారు కదా, అది ఆత్మలకే ఇస్తున్నారా లేక మనుషులకు కూడా ఇస్తారా? ఆత్మలకి జంతువులకి. ఆత్మలకి జంతువులకి. ఓన్లీ ఆత్మ జంతువులకు కూడా ఇస్తారా? జంతువులకు ఏ రకంగా ఇస్తారు కర్మ తీసుకుని మోక్షం? ఏం లేదు, మనం ఒక ప్రాణిని చంపుతున్నాం అంటే దాని కర్మ అనేది పడుతుంది ఎవరికైనా కూడా. కానీ ఎప్పుడైతే దేవునికి బలిస్తామో ఆ దైవం చూసుకుంటది మనకేం కర్మ రాకుండా. దీంట్లో ఇక మీరు చెప్పింది అంతేనా? ఇక అంతే. కానీ ప్రాక్టికల్ గా చూపెట్టడం మాత్రం ఉండదు. ఎంతమందిని మోసం చేస్తుంటారు ఇలా? నేను ఎవరు మోసమైతే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు రుద్రాక్ష ధరించారంటే మీరు ధరించారు కాబట్టి రుద్రాక్ష నాకు కనిపిస్తుంది. కళ్ళతో చూసింది నమ్మాలి, చెవులతో విన్నది నమ్మకూడదు. మనం వింటేనే చూస్తే నమ్మాలి. ఇప్పుడు మీరు ఓన్లీ నేను మోక్షం పొందా, నేను మోక్షం ఇవ్వగలుగుతానని చెప్తున్నారు కదా, దీనికి ప్రాక్టికల్ గా ఎలా నిరూపి? మీరు ఒక 3 to 5 years టైం పెట్టాలి కదా. మీరు ఎవరు పొందుదాం అనుకుంటారో వాళ్ళు 3-5 years. ఎంతమందికి మోక్షం ఇచ్చారు? ఆత్మలకా? ఆత్మలు ఇవ్వడం 3 years 4 years వరకు 10 అయి ఉంటాడా? హ్యూమన్స్ కి. దానికి నేను బయట నాకు అయ్యే ప్రాబ్లం ఏమైందంటే, నేను చాలా మంది నేర్చుకుందామని వచ్చిర్రు, వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన. వీళ్ళు చెయ్యాల్సినంత ఇంటెన్స్ ట్రైనింగ్ చేయట్లేదు ఎవరు కూడా. పైన 4 మాలలు తీపి 4 అది చేసి ఇది చేసి నేను చేసేసిన, నేను ఆగోరా, నేను అది ఇది అనుకుంటా వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. ఇవన్నీ సోదిలు. లెట్ మీ ఫినిష్. వీళ్ళని ట్రైన్ చేయడం కోసం నాకు ఒక కంటైన్డ్ స్పేస్, వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళు భయంకి వాళ్ళు సాధన చేయాలి, అట్లాంటి స్పేస్ కోసం ఆశ్రమం కావాలి. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేయడానికి అవుతుంది. నేను అనేది ఇప్పుడు మనిషి మీరు మోక్షం ఇస్తున్నారు అన్నది మీరు చెప్తున్నారు, మేమేమో దేవుడితోని మేము మొరబెట్టుకుంటే మాకు దేవుడు మాకు మోక్షం ప్రసాదించాలని మేము ప్రయత్నిస్తున్నాము. మీరు షార్ట్ కట్ పోతురు, షార్ట్ కట్ వర్కౌట్ కాదు దీంట్లో కూడా. నేను చెప్తా వినండి. సరే మేము దేవుడితో మొరబెట్టుకుంటాం, మేము పిచ్చోళ్ళము, మేము షార్ట్ కట్ ఏదో మాకు బుర్ర లేదు, మీరు బుర్ర ఉన్నది, మీరు అన్ని చేస్తారు. కానీ నిరూపించడానికి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కథ అల్లుతున్నారు. వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు. నేను ఏమంటున్నా నిరూపమంటే మీరే చెప్పండి, ఎట్లా ఏం చేస్తే నిరూపణ అవుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు మాకు కూడా కంటికి కట్టినట్టు చూపెట్టాలి. కంటికి ఏం చూపించాలి? ఇప్పుడు మోక్షం ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక పదార్థం తయారు చేస్తున్నాం, ఒక స్వీట్ తయారు చేస్తున్నాం, ఈ పదార్థాలు మేము వాడుతున్నాం, ఇగొంది స్వీట్ అని చెప్పాలి కదా. మీరు ఆత్మకు మోక్షం ఎలా ఇస్తున్నారు మాకు ఆత్మను చూపెట్టాలి కదా. ఇప్పుడు మాకంటే కనిపించదు ఆత్మ, మీలాంటి వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంతమందికి ఉంటది జాతకంలో ప్రకారం ఆత్మలు కనిపించే వాళ్ళకు ఉంటది. ఆ మనిషికి మీరు ఎలా మోక్షం చేస్తున్నారు, మీరు మోక్షం ఎలా ప్రసాదిస్తున్నారు అనే ప్రూఫ్ చూపెట్టండి అంటున్నా. మనిషికి మోక్షం ప్రసాదించడం అంటే నరబలి కాన్సెప్ట్ లో చెప్పిన వాళ్ళందరూ అట్లా బలయ్యేటప్పుడు వాళ్ళ కర్మ తీసుకొని వీళ్ళకి ఏదో చేస్తారని చెప్పి. మోక్షం అందరికి ఇయ్యలేము, మోక్షం ఇయ్యాలంటే చాలా పెద్ద టాస్క్. అది వాళ్ళని చూస్ చేసుకుంటారు మోక్షం ఇవ్వడానికి. నరబలి టైంలో చెప్తున్నా, కేవలం ఆ యుద్ధం జరిగింది ఒకవేళ అక్కడ ఉండే గురువు మోక్షం కాకపోయినా వాళ్ళకి ఉత్తమ జన్మల వాళ్ళకి హయ్యర్ డైమెన్షన్స్ కి పంపడమా ఆ కెపాసిటీని బట్టి ఉంటది. ఆ రాకెట్ మన ఎంత ఫ్యూల్ ఉంటే అంతే రాకెట్ లాంచ్ చేయగలుగుతాం. ఏదో ఆటోమేటెడ్ గా అందరికి ఇయనీకి అంత ఉండదు కేపబిలిటీ. ఇప్పుడు ఎవరు నరబలి అయితే ఎవరు గారు కదా, అయితే లేరు, నరబలి గారు. మోక్షం ఎక్కడ ఇస్తారు మీరు? సో ఈ ప్రజెంట్ సమాజంలో ప్రస్తుత మనిషి మోక్ష స్థితికి రావాలి అంటే మీరు దేవుని మీద భారం వేసి నేను మంచోడిని మిమ్మల్ని మీరు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని నాకు మోక్షం వస్తుంది అనుకుంటే అది ఫూలిష్నెస్. అట్లా రియాలిటీలో వర్కౌట్ కాదు. ఇప్పుడు మేము మంచి పని చేసి మాకు మోక్షం, ఇప్పుడు మంచి పని చేసి దాన ధర్మాలు చేస్తే మోక్షం రాదా? రాదు. దాన ధర్మాలు చేసి మంచిగా ఉన్నా కూడా మోక్షం రాదా? మళ్ళీ ఎలా మోక్షం వస్తుంది? రాదు. మళ్ళీ ఎలా చేస్తే మోక్షం వస్తుంది? సాధన చేసి
సాధనలో మీరు సక్సెస్ అయితే ఎన్లైటన్మెంట్ పొందితే మోక్ష స్థితి పొందితే మోక్షం అంటే ఇప్పుడు వేల కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మనకు జనాభా కోట్ల మందిలో అందరూ దేవుడిని పూజిస్తున్నారు వాళ్ళు మంచి పని చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరికి హాని చేయకుండా ఉంటున్నారు మంచిగా బతుకుతారు అంతే మంచి కర్మ మంచి జన్మ వస్తుంది మళ్ళా కానీ మోక్షం రాదు మోక్షం రాదు మోక్షం కోరుకోవాలి ఫస్ట్ మనిషికి ఈ భౌతిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి కదా ఇంకా అసలు ఏందా అని చెప్పి మోక్ష ఆ డైరెక్షన్ లో పోతారు ఎవరు పోతారు అందరికి అంత పర్సెప్షన్ ఎందుకు మోక్షం వచ్చింది నెక్స్ట్ జన్మ మీకు లేదా నాకు లేదు ఇంకొకటి మీరు చనిపోయారని విన్నాను మీరు చనిపోయి మళ్ళీ వచ్చారా మోక్ష స్థితి అంటేనే మన ఆత్మ అన్నది శరీరం నుంచి బయటికి వచ్చి ఆ పాయింట్ కి మనం ఒక ఎనర్జీగా అయిపోయి మళ్ళీ శరీరంలోకి మనం వస్తాం ఇప్పుడు సరే నాకు స్టూడియోలో తీయండి మీ ఆత్మ బయటికి తీయండి మీరు ఒక సజీవంగా అంటారా డెడ్ బాడీ అంటే సజీవంగా కూర్చోండి నా ముందట మీ ఆత్మ నేను చూస్తే ఎక్కడ ఉందో ఆత్మ బయటకు తీయాలంటే మన శరీరం మన లోపల ఉన్న కర్మ అనేది దగ్ధం కావాలి కర్మ దగ్ధం అయితే ఆత్మ ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఎవరిదైనా మీరు ఆల్రెడీ కర్మ దగ్ధమో బుగ్ధమో అయిపోయింది బయటికి వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది మీ బాడీలోకి మా గురువు పెట్టిండు వద్దు అని చెప్పి ఉండు అని చెప్పి పెట్టి ఆత్మ ఏ రూపంలో ఉంటది నిరాకారంగా ఉంటది అంటే ఎట్లా అమీబా షేప్ లో ఉంటదా లేకుంటే అసలు మనకి అసలు షేప్ తెలియదు దాన్ని మనమే ఆత్మ అయిపోతాం మళ్ళీ ఆత్మని మీరు ఎట్లా పసిగడతారు మనకు కనిపించేది కాదు మన ఆత్మ మనకేం అర్థంలో కనిపించేది బయటికి వచ్చినప్పుడు మనకే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది మనకు కాలు చేతులు లేవు ఇది అసలు ఇది మనమే ఆత్మకు బ్రెయిన్ ఉంటదా చాలా ఇంటెలిజెన్స్ ఉంటది ఆత్మకు ఈ బాడీలో ఉన్నప్పుడే మనకి ఇంటెలిజెన్స్ తక్కువ అవుతుంది బాడీ బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్ గా అసలు లైఫ్ అంటే ఏంటిది అని చెప్పి అర్థమవుతుంది ఇప్పుడు ఏమనుకుంటే లైఫ్ అంటే కెరియర్ మనీ టైంకి ఈఎంఐలు కట్టుడు ప్రస్తుతం అయితే ఇవే అయిపోతుంది హెల్త్ ఫిట్నెస్ వాట్ ఎవర్ బ్యూటీ ఇది కాదు అసలు లైఫ్ లైఫ్ అసలు జీవితం ప్రాణం అంటే ఏందని చెప్పి మనం ఆత్మ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది ఏమనిపించింది మీరు ఆత్మగా మారినప్పుడు అన్ని పనులు వేస్ట్ ఫస్ట్ ఆత్మగా మారాలి తర్వాత ఏ పని చేసుకోవాలి ఎందుకు వచ్చారు మీరు సపరేట్ ఆత్మగానే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు మానవ జన్మ ఎత్తిర్రు ఎత్తలే జన్మ అదే మానవ కూడా మళ్ళీ బాడీలోకి ఎందుకు వచ్చింది మీ ఆత్మ మా గురువు చెప్పిండు మళ్ళీ గురువుకి చెప్పి మళ్ళీ తీపించుకొని వెళ్ళిపోకపోయారా అడిగినా వద్దన్నాడు ఇద్దరికన్నా నువ్వు ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పిండు మీ ఆత్మని ఇద్దరికి ఆత్మని కాదు నా ఈ ఏదైతే మెథడ్స్ నేను పొందినో హౌ టు గెట్ ఎన్లైటన్ అన్నది ఈ అఘోరా పద్ధతులు ఏవైతున్నాయో ఇద్దరికన్నా నువ్వు చేసేసి తర్వాత నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకో అని చెప్పి చెప్పిండు ఇది చెప్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తలేదా ఫన్నీగా ఇది సైన్స్ ఇది ఇద్దరికి నువ్వు రావడానికి నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవడానికి మీ ఆత్మని మీరు ఎంజాయ్ చేయడానికి ఇద్దరు నేర్పించి రావని ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయన నేర్పిస్తారు కదా ఇద్దరికి లేదు ఇప్పుడు అందరికి ఏమైతుంది అంటే ఇప్పుడు అందరు కూడా నార్మల్ గా చనిపోగలుగుతారు ఇప్పుడు మీకు ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ తర్వాత కానీ మీరు అట్లా ఉండదు కదా అట్లా ఉండదు మీ ఇష్టం ఉన్నప్పుడు ఆత్మ బయటకు వెళ్తుంది ఇష్టం ఉన్నప్పుడు నేను అనుకుంటే నేను నెక్స్ట్ 3 months లో చనిపోగలుగుతా నాకు రాబుద్ది కాదు అప్పుడు ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలో పోరాదండి మేము చూస్తాం ఇంటర్వ్యూలో నేను కావాలంటే నేను పోయే ముందు ఇట్లా కెమెరాలు పెట్టి కూడా పోగలుగుతా అది చేయొచ్చు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో పోయి మళ్ళా వచ్చి ఇక వచ్చాడు ఎందుకు మీ అట్లే మైక్ పెట్టుకొని మీ ఆత్మకి వెళ్ళిపోండి నేను మా ఇంటర్వ్యూ చేస్తా వాయిస్ వినిపించేయండి వీడియో కాల్ చెప్తా వీడియో కాల్ అసలు చెప్తుంటే నాకు మనిషి అట బట్టలు మార్చుకునేటట్టు వెళ్తాడట ఆత్మ బయటికి మళ్ళీ వద్దంటే మళ్ళీ లోపలికి వస్తాడట అంటే గురువు పర్మిషన్ లేని పోరాదు అదే గురువు పర్మిషన్ అఘోరాలకు రానంత వరకు మన జీవితం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెక్క బతకవచ్చు ఒకసారి గురువు దీక్ష తీసుకున్నామా అంటే అయిపోయింది అక్కడికి ఆయన ఏది చెప్తే అదే మనం చేయాల్సి వస్తుంది ఉండురా అంటే ఉండాలి 1000 సంవత్సరాలు బతుకుంటే 1000 సంవత్సరాలు బతకాలి తప్ప ఇష్టం ఉన్నా లేకుండా